హలో అండి. మనకి నైట్ రైస్ కానీ మిగిలున్నా, లేదంటే వేడి రైస్ అయినా కూడా ఇలా ఒక్కసారి తిరగబాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ కూడా ఇలాగే తినాలనిపిస్తుంది. మనకి ఎప్పుడన్నా ఏదైనా కూర లేనప్పుడు, అలాగే పిల్లకాయలకి క్యారీకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే సింపుల్గా అయిపోద్ది కూడా. అది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే నైట్ మిగిలిన రైస్ అయితే ఒక కప్పు పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక బాణట్లు పెట్టుకొని అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, అలాగే కొంచెం శనగబ్యాళ్ళు 2 స్పూన్లు ఎగస్ట్రా వేసాను అనమాట. శనగబ్యాళ్ళు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరకాయ సన్నగా చీలిగ్గా 4-5 పచ్చిమిరకాయలు కోసుకొని, అలాగే ఎర్రగడ్డ, కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమోటాలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత, అలాగే ఈ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా వేసేసి కొంచెం మిరప్పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఇంగువ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా వేడిగా తింటూ ఉంటే సూపర్గా ఉండిందనమాట. పైన కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మకాయ ఒక అద్దం ఉప్పు అలా పిండుకున్నామంటే టేస్ట్ అదిరిపోయింది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉన్నది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చిన లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. అబ్బా, మన వీడియోని కొంచెం లైక్ చేయండి అట్ట. ఓకే, బాయ్.